డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో థర్డ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ యొక్క ఫుల్ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో చివరి వరకు ఈ వీడియోని చూడండి. ముందుగా ఇంపార్టెంట్ టాపిక్స్ వైజు ఉంటుంది నోట్సు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెథడ్ కాదు. గాల్వానిక్ సెల్. ఈ గాల్వానిక్ సెల్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఒక సాధనము ఈ గాల్వానిక్ సెల్. ఈ గాల్వానిక్ సెల్లు బెస్ట్ ఎగ్జాంపుల్ డేనియల్ సెల్. గాల్వానిక్ సెల్లు డేనియల్ సెల్ బెస్ట్ ఎగ్జాంపుల్. డేనియల్ అనేది సైంటిస్ట్ నేమ్. సో ఇక్కడ ఈ డేనియల్ సెల్లో రెండు ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి. దీన్ని లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అని, దీన్ని రైట్ సైడ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటారు. లెఫ్ట్ సైడ్ సెల్లో ZnSO4 సొల్యూషన్లో జింక్ రాడ్ని, రైట్ సైడ్ సెల్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ రాడ్ని ఇమర్స్ చేసి ఉంటారు. ఈ జింక్ యానోడ్గా పనిచేస్తుంది. యానోడ్ అంటే మైనస్, కాపర్ క్యాథోడ్గా పనిచేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రోలైటిక్ సెల్లో జరిగేటటువంటి రియాక్షన్ Zn + 2E- గివ్స్ రైజ్ టు Zn2+. అదే రైట్ సైడ్ అయితే రిడక్షన్ జరుగుతుంది. Cu2+ + 2E- గివ్స్ రైజ్ టు Cu. మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్, ఈ గాల్వానిక్ సెల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు? ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు ఎలక్ట్రోడ్స్ని ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా కనెక్ట్ చేసి దానికి వోల్ట్ మీటర్ కూడా కనెక్ట్ చేసి ఉంటారు. అదేవిధంగా ఇంటర్నల్గా మాత్రం సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటారు. ఏ విధంగా పనిచేస్తుంది? గాల్వానిక్ సెల్ ఆక్సిడేషన్ విల్ టేక్స్ ప్లేస్ అట్ లెఫ్ట్ ఎలక్ట్రోడ్ అండ్ రిడక్షన్ విల్ టేక్స్ ప్లేస్ అట్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ వద్ద ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ యానోడ్ వద్ద ఆక్సిడేషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే Zn2+గా మారి 2 ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఎలక్ట్రోడ్ వద్ద రిడక్షన్ జరుగుతుంది. Cu2+ 2 ఎలక్ట్రాన్లను తీసుకొని Cuగా మారుతుంది. మరి ఓవరాల్ డేనియల్ సెల్ రియాక్షన్ Zn + Cu2+ గివ్స్ రైజ్ టు Zn2+ Cuగా ఉంటుంది. మరి ఈ డేనియల్ సెల్ని పేపర్ మీద ఎలా సూచిస్తారు? సింబల్ ఆఫ్ గాల్వానిక్ సెల్ ఆర్ డేనియల్ సెల్. Zn var Zn2+, డబుల్ బార్ Cu2+ var Cu. Zn అనేది జింక్ రాడ్ని ZnSO4 సొల్యూషన్లో మనం ఉంచున్నాం కాబట్టి ఇక్కడ జింకు యానోడు దాని సింబల్ గీసిన తర్వాత ఒక చిన్న గీత బార్ పెట్టాలి. Zn2+ కింద AQ అని రాశారు. అది సొల్యూషన్ కాబట్టి, ఆక్వా సొల్యూషన్ కాబట్టి AQ అని రాశారు. ఈ డబుల్ బారు సాల్ట్ బ్రిడ్జ్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా Cu2+ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాబట్టి AQ అని రాశారు, ఆక్వా సొల్యూషను. బార్ Cu అనేది ఆ సొల్యూషన్లో ముంచినటువంటి కాపర్ రాడ్ని తెలియజేస్తుంది. ఇది మనకి గాల్వానిక్ సెల్ యొక్క సింబల్ అన్నమాట. మరి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు. ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ యానోడ్ అండ్ ఇట్ హ్యాస్ నెగటివ్ పొటెన్షియల్, అండ్ రిడక్షన్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ క్యాథోడ్ అండ్ ఇట్ హ్యాస్ పాజిటివ్ పొటెన్షియల్. Thus, there exists a potential difference between two electrodes. So, electrons flow in external wire from negative electrode to positive electrode. The direction of conventional current is opposite to the electrons flow. So, సాంప్రదాయ కరెంట్ యొక్క దిశను ఏమనిగా తీసుకుంటారంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహానికి వ్యతిరేక దిశలో తీసుకుంటారు. సెల్ పొటెన్షియల్ ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. The potential difference between two electrodes of a galvanic cell is called cell potential. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా, ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. లేదంటే రైట్ సైడ్ ఉండేది క్యాథోడ్ అంటాం కాబట్టి ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. అంటే క్యాథోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్లో నుండి యానోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసేస్తే మనకి సెల్ పొటెన్షియల్ వస్తుంది అని. సెల్ పొటెన్షియల్ ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటుందన్నమాట. మామూలుగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇవ్వడం జరిగింది. మోర్ నెగటివ్ పొటెన్షియల్ ఈజ్ యానోడ్. ఏవైనా రెండు ఎలక్ట్రోడ్స్ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రోడ్స్లో నెగటివ్ పొటెన్షియల్ ఉండేదని యానోడ్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ Zn var Zn2+, డబుల్ బార్ Cu2+ var Cu ఉందనుకుందాం. ఇదిగా డేనియల్ సెల్ కదా,
ఈ డేనియల్ సెల్లో ఇక్కడ Zn2+ బార్ దీని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ -0.76 వోల్ట్స్ ఇచ్చారు. అదే దీనికైతే +0.34 ఇచ్చారు. అంటే ఇక్కడ ఏది నెగిటివ్? -0.76. కాబట్టి ఇక్కడ Zn బార్ Zn2+ యానోడ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎలక్ట్రోడ్ రైట్ సైడ్ ఉండే ఎలక్ట్రోడ్ క్యాథోడ్ అవుతుంది. ఆ విధంగా మనం యానోడ్ని క్యాథోడ్ని ఒక గాల్వానిక్ సెల్లో గుర్తుపట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక గాల్వానిక్ సెల్. ఈ ఫస్ట్ ఈ రెండు ఇది మాత్రం డేనియల్ సెల్, ఈ కింద ఉండేది ఒక గాల్వానిక్ సెల్. సో ఈ గాల్వానిక్ సెల్లో మనకి 2 మైనస్లే ఉన్నాయి. ఇక్కడ పొటెన్షియల్స్ 2 నెగిటివ్లోనే ఉన్నాయి. కాకపోతే మోర్ నెగిటివ్ ఏది? ఈ రెండిట్లో 0.76 0.25 కంపేర్ చేస్తే 0.76 పెద్దది కాబట్టి దాన్ని యానోడ్గా తీసుకోవాలి. ఈ విధంగా మనం యానోడ్ని క్యాథోడ్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. యానోడ్ రియాక్షన్స్ ఇప్పుడు పైన తీసుకున్నటువంటి ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 సెల్స్కి గాల్వానిక్ సెల్స్కి యానోడ్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, క్యాథోడ్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఈ టేబుల్లో నోట్ చేయడం జరిగింది. యానోడ్ అంటే ఖచ్చితంగా ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ అంటే రిడక్షన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సెల్ రియాక్షన్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి సెల్ రియాక్షన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ మనము స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి నేర్చుకుందాం. చాలా వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోడ్ ఇది. దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటారు. సో ఈ ఎలక్ట్రోడ్ని బేస్ చేసుకొని మిగతా సింగిల్ ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ కనుక్కోవడానికి ఆ సింగిల్ ఎలక్ట్రోడ్స్ని ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో కలిపి ఒక గాల్వానిక్ సెల్ని తయారు చేసి దాంతో వాటి యొక్క వోల్టేజ్ని కనుక్కునేవాళ్ళు. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ SHE అంటారు, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. మీరు గమనిస్తే ఇది ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. దీంట్లో ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ 1m ఉంటుంది. దీంట్లో ఒక ప్లాటినం వైర్ ముంచబడి ఉంటుంది. ప్లాటినం ఎలక్ట్రోడ్ అంటే ప్లాటినం వైరు తీగ మనకి ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది. ఈ ప్లాటినం వైర్ చుట్టూ 1 అట్మాస్ఫియర్ ప్రెజర్తో హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తారు. ఈ హైడ్రోజన్ గ్యాసు ఇక్కడ ఉండేటటువంటి సన్న రంధ్రాలు కలిగినటువంటి ప్లాటినం ఫాయిల్ గుండా కిందికి వచ్చి ఇలా బుడగల రూపంలో పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనమాట. ఇది ఒక నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్గా దీన్ని తీసుకుంటారు. ఇట్ కన్సిస్ట్ ఎ ప్లాటినం ఎలక్ట్రోడ్ కోటెడ్ విత్ ప్లాటినం బ్లాక్. ద ఎలక్ట్రోడ్ ఈజ్ డిప్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్, యూజువలీ 1m HCl. Pure H2 gas is bubbled through it in atmospheric pressure. The concentration of H+ is unity అంటే 1m ఉంటుంది. మరి SHEని ఏ విధంగా పేపర్ మీద రిప్రజెంట్ చేస్తారంటే ప్లాటినం, ఈ S అంటే సాలిడ్ అని అర్థం, బార్ H2, G అంటే గ్యాస్, బార్ H+ అంటే ఆక్వా సొల్యూషన్ కాబట్టి HCl సొల్యూషన్ కాబట్టి AQ అని రాశారు. అట్ ఆల్ టెంపరేచర్స్ ద పొటెన్షియల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ SHE 0 volts. కాబట్టి ఏదైనా సరే దీని యొక్క స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ 0గా తీసుకుంటారు. ద పొటెన్షియల్ కరస్పాండింగ్ ది రియాక్షన్, దానికి కావాల్సినటువంటి రియాక్షన్ ఇది. సో వెన్ SHE కంబైన్డ్ విత్ కాపర్ ఎలక్ట్రోడ్ ద సెల్ రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. కాపర్ ఎలక్ట్రోడ్తో కానీ కంబైన్ చేసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ తీసుకోవాలి కాబట్టి ప్లాటినం బార్ H2 బార్ H+. ఇది మొత్తం కూడా దేని తెలియజేస్తుంది? SHEని తెలియజేస్తుంది. ఇంకా కాపర్ ఎలక్ట్రోడ్ Cu2+ బార్ Cuని డబుల్ బార్ తర్వాత రాసామన్నమాట. డబుల్ బార్ అంటే ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్. ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్స్ని కనుక్కోవడానికి నెర్నెస్ట్ అనే సైంటిస్టు ఒక ఈక్వేషన్ని కనిపెట్టాడు. దాన్ని నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటారు. ది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అట్ ఎనీ కాన్సంట్రేషన్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు SHE ఈజ్ రిప్రజెంటెడ్ బై. ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ని మనం SHEతో SHEతో కలిపి ఒక గాల్వానిక్ సెల్ని తయారు చేసి అప్పుడు దాని నుంచి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ Mn ప్లస్ Ne- గివ్స్ రైజ్ టు M. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆక్సిడేషను జరుగుతుంది, అంటే రిడక్షన్ జరుగుతుంది. ఈ Mn+ n ఎలక్ట్రాన్లు గ్రహించి Mగా మారుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్కు Mn+ బార్ M ఈజ్ ఈక్వల్ టు E0 Mn+ బార్ M మైనస్ RT/NF లాగ్. ఇది లాన్ అని చదువుకోండి. దీనికి బేస్ E ఉంటుంది. M కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై Mn+ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఇది ఒక ఈక్విలిబ్రియంగా తీసుకుంటే ప్రోడక్ట్స్ M కాబట్టి దాని యొక్క కాన్సన్ట్రేషను బై Mn+ కాన్సన్ట్రేషను. సో ఈ ఈక్వేషన్ ఇలా రాసి -RT/NF లాన్. ఇక్కడ M అనేది ఏంటంటే సాలిడ్ అని చెప్పాం కదా, సాలిడ్ యొక్క కాన్సన్ట్రేషన్స్ 1గా తీసుకుంటారు కాబట్టి సో M బదులు 1 రాసుకున్నాం, Mn+ అట్లే ఉంది. ఇక్కడ ఈ ఈక్వేషన్ని కొద్దిగా మార్క్ చేసి కూడా రాసుకోవచ్చు మనం.
సైంటిస్టు ఈ ఆర్ అంటే అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి టెంపరేచరు, ఈ ఎఫ్ వాల్యూ, అదే ఈ ఎఫ్ వాల్యూ అంటే ఫారడే కాన్స్టెంట్, ఈ వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసి అదేవిధంగా లాన్ని లాగ్గా మార్చేశాడు. దాన్ని 0.203తో మల్టిప్లై చేయాలి. లాన్ని లాగ్గా మార్చాలంటే అలా మార్చి ఈ వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా సైంటిస్టు ఒక ఈక్వేషన్ మనకు ఇచ్చారు. అదేంటంటే ఈ mn ప్లస్ బార్ m ఈజ్ ఈక్వల్ టు E0 mn ప్లస్ బార్ m మైనస్ 0.059/n. సో n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇది మనం లెక్కలు చేసేటప్పుడు n ఎలా వస్తుందో చూద్దాం. లాగ్ 1/mn ప్లస్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ln ఉండేది LOGగా మారిపోయింది. అంటే ఏమని అర్థము, ఈ లాన్ బేస్ ఈ ఉండేదాన్ని లాగ్ ఇక్కడ ఏమీ లేదంటే బేస్ 10 ఉందని అర్థము, బేస్ 10గా మార్చేశారనమాట. సో 0.059 ఎలా వచ్చింది, ఆర్ వాల్యూ 8.314 అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది. దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. ఫారడే కాన్స్టెంట్ 96,487 కూలుంబ్ మోల్ ఇన్వర్స్, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. ఈ లాగ్గా మారడానికి 0.203 దాంతో మల్టిప్లై చేశారు. అన్నిటినీ మల్టిప్లై చేసి ఫైనల్గా ఒక వాల్యూని సైంటిస్ట్ మనకు చెప్పారు, అది 0.059. చాలా ఇంపార్టెంట్ వాల్యూ, గుర్తుపెట్టుకోవాలి. మరి నెర్నస్ట్ ఈక్వేషన్ గాల్వానిక్ సెల్కి ఎలా రాయాలి? మనకు తెలుసు కదా, గాల్వానిక్ సెల్లో లెఫ్ట్ సైడ్ జింక్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, Zn2 ప్లస్ బార్ Zn. దానికి సంబంధించిన గాల్వానిక్ ఈ ఎలక్ట్రోడ్కి సంబంధించినటువంటి నెర్నస్ట్ ఈక్వేషన్ ఇది. ఈ Zn2 ప్లస్ బార్ Zn ఈజ్ ఈక్వల్ టు E0 Zn2 ప్లస్ బార్. E0 అంటే ఏంటంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనమాట. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇది ఎలా కనుక్కుంటారు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని? SHEని యూజ్ చేసి, అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఒక పక్క, ఈ జింక్ ఎలక్ట్రోడ్ని మరొక పక్క యూజ్ చేసి కనుక్కున్నటువంటి పొటెన్షియల్ అనమాట ఇది. సో మైనస్ 0.059/2. 2 ఎలా వచ్చింది, Zn2 ప్లస్ Znగా మారడానికి 2 ఎలక్ట్రాన్స్ని అది రిలీజ్ చేస్తుంది కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే దీని మీద ఉండే ఛార్జ్గా తీసుకోవచ్చు, log 1/Zn2 ప్లస్. అదేవిధంగా కాపర్ ఎలక్ట్రోడ్ కూడా మనము నెర్నస్ట్ ఈక్వేషన్ని రాయొచ్చు. ఈ Cu2 ప్లస్ బార్ Cu ఈజ్ ఈక్వల్ టు E0 Cu2 ప్లస్ బార్ Cu మైనస్, ఇంకా ఇదంతా తెలిసిందే, ఈ E0 Cu2 ప్లస్ బార్ Cu అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనమాట. మరి ఇప్పుడు సెల్ పొటెన్షియల్ గాల్వానిక్ సెల్ ఎలా కనుక్కోవాలి? మనకు తెలుసు కదా, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సెల్ పొటెన్షియల్ గాల్వానిక్ సెల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. ఈ రైట్ అంటే ఏంటి, రైట్ సైడ్ ఉండే ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ఉండే ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్. రైట్ సైడ్ ఉండేది ఏది, కాపర్ ఎలక్ట్రోడ్. లెఫ్ట్ సైడ్ ఉండేది ఏది, ఆ డయాగ్రామ్ గుర్తు చేసుకోండి మీరు, ఆ డయాగ్రామ్ చూసుకోండి కావాలంటే దాంట్లో. సో వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059/2 ఇంటూ లాగ్ Zn2 ప్లస్ డివైడెడ్ బై Cu2 ప్లస్ వస్తుంది. ఈ మైనస్ని ప్లస్గా కూడా చేయొచ్చు. మైనస్ని ప్లస్ చేస్తే ఇప్పుడు Cu2 ప్లస్ పైన Zn2 ప్లస్ కింద రాసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, Ni2 ప్లస్ డబుల్ బార్ Ag ప్లస్ బార్ Ag. దీనికి సంబంధించి నెర్నస్ట్ ఈక్వేషన్ రాద్దాం. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది గాల్వానిక్ సెల్, డేనియల్ సెల్ కాదు. డేనియల్ సెల్ అంటే జింకు కాపర్ ఎలక్ట్రోడ్స్ ఉండేటటువంటి గాల్వానిక్ సెల్ని డేనియల్ సెల్ అంటారు. అంటే గాల్వానిక్ సెల్స్ అనేకం ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్లో ఏం తీసుకున్నాం, డేనియల్ సెల్ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సెల్కి మనం ఈ సెల్ అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కనుక్కోవడానికి ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ RT/2F ఇంటూ లాన్. ఇక్కడ ఉండేటటువంటి దీంట్లో మనం పైన ఏం రావాలి అంటే యానోడ్ రావాలి. పైన యానోడ్ అంటే ఏంటి, Ni2 ప్లస్ కాన్సన్ట్రేషన్. Ni కాన్సన్ట్రేషన్ రాదు, ఎందుకంటే అది 1 కాబట్టి, దాని సాలిడ్ కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ తీసుకోం. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ అంటే Ag ప్లస్. Ag ప్లస్ అంటే ఏంటి, ఈ హోల్ స్కోర్ ఎందుకు పెట్టారు ఇక్కడ, Ni పైన ఏమో 2 ప్లస్ ఉంది, Ag పైన 1 ప్లస్ ఉంది. అంటే ఇది ఇచ్చిన 2 ఎలక్ట్రాన్స్ని ఇది ఎక్కువ చేయాలి కదా, కాబట్టి మనం దీనికి బ్యాలెన్స్ చేసినప్పుడు ఈక్వేషన్ని 2 ఇక్కడ వస్తుందన్నమాట, Ag ప్లస్ హోల్ స్క్వేర్. ఇంకా ఈ చాప్టర్లో ముందుకు వెళ్ళే కొద్ది ఆ విషయం మీకు ఇంకొద్దిగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక జనరల్ ఈక్వేషన్ చూద్దాం. AA ప్లస్ BB గివ్స్ రైజ్ టు CC ప్లస్ DD కూడా మనం ఈ సెల్ రియాక్షన్ నెర్నస్ట్ ఈక్వేషన్ని ఉపయోగించి ఈ సెల్ని కనుక్కోవచ్చు. మరి క్వశ్చన్ ఎలా అడుగుతారు దీని మీద, నెర్నస్ట్ ఈక్వేషన్ మీద అంటే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ నెర్నస్ట్ ఈక్వేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ మెటలిక్ ఎలక్ట్రోడ్ అండ్ నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్. అంటే మెటలిక్ ఎలక్ట్రోడ్కి నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్కి నెర్నస్ట్ ఈక్వేషన్ని ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనం ఫస్ట్ నెర్నస్ట్ ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిఫైన్ చేయాలి. An equation used to calculate potential of metal or non-metal single electrode at any concentration measured with respect to standard hydrogen electrode is called Nernst equation. Standard hydrogen electrode యూస్ చేసి కనుక్కున్నటువంటి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఈ Nernst ఈక్వేషన్ ద్వారా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
Suppose zinc electrode is taken in a known concentration of ZnSO4 solution is galvanized with standard hydrogen electrode. మళ్ళీ చెప్తున్నా, మనకి ఒక గాల్వానిక్ సెల్ తయారు చేయాలంటే 2 ఎలక్ట్రోడ్స్ కావాలి. ఒక ఎలక్ట్రోడ్ ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్ అనుకున్నాం, మరి ఇంకొక ఎలక్ట్రోడ్ దాంతో కనెక్ట్ చేయడానికి ఇంకొక ఎలక్ట్రోడ్ అవసరం కదా రైట్ సైడ్. ఆ ఎలక్ట్రోడ్ని మనం ఏమని తీసుకుంటామంటే SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అది కలిగించే పొటెన్షియల్ 0, దాని యొక్క పొటెన్షియల్ 0 volts కాబట్టి మనకి ఈ రెండింటిని కనెక్ట్ చేసి తయారు చేసిన గాల్వానిక్ సెల్లు ఎంత కరెంట్ని అయితే వస్తుందో దాని నుంచి అదంతా కూడా జింక్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి సంబంధించి EMN ప్లస్ బార్ M ఈజ్ ఈక్వల్ టు E0Mn ప్లస్ బార్ M మైనస్ 0.059/N ఇంటూ లాగ్ M/Mn ప్లస్. ఇది మామూలుగా మనకి కావాల్సినటువంటి మెటలిక్ ఎలక్ట్రోడ్కి సంబంధించినటువంటి నెర్నెస్ట్ ఈక్వేషన్. దీన్ని కొద్దిగా మార్పు చేసినట్లయితే, ఇంతకుముందే దీని గురించి మనం చెప్పుకున్నాము, ఇక్కడ Zn2 ప్లస్ బార్ Zn, ఇది కామన్ ఈక్వేషన్ పైన ఉండేది M ఉంటే జనరల్గా అన్నిటికీ వర్తించే విధంగా రాసాము. ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్కి సంబంధించి ఈ ప్లేస్లో M ప్లేస్లో Znని మనం రీప్లేస్ చేస్తాం, అప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈక్వేషన్లో ఏం చేసాము, ఈ Zn2 ప్లస్ బార్ Zn ఈజ్ ఈక్వల్ టు E0 Zn2 ప్లస్ బార్ Zn ప్లస్ పెట్టాం. ఎలా వచ్చింది ప్లస్? ఇక్కడ లాగ్ ఆఫ్ 1/Zn2 ప్లస్ కాన్సన్ట్రేషన్ ఉంది కదా, దీన్ని రివర్స్ చేసాం అనుకో 1/Zn2 ప్లస్ కాన్సన్ట్రేషన్ని, అప్పుడు Zn2 ప్లస్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలి, ప్లస్గా పెట్టాం అనమాట. ఫర్ నాన్ సింగిల్ ఎలక్ట్రోడ్కి ఎలా నెర్నెస్ట్ ఈక్వేషన్ రాయాలో తెలుసుకుందాం. సపోజ్ క్లోరిన్ గ్యాస్ ఓవర్ ప్లాటినం ఎలక్ట్రోడ్, నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్ అనమాట. క్లోరిన్ గ్యాస్ని ప్లాటినం ఎలక్ట్రోడ్ చుట్టూ పంపిస్తున్నాం. ఈజ్ టేకన్ ఇన్ నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl సొల్యూషన్ ఈజ్ గాల్వనైజ్డ్ విత్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. నేను ఇంతకుముందే చెప్పాను, అంటే ఈ క్లోరిన్ ఎలక్ట్రోడ్ని, నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్ని SHEతో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో గాల్వనైజ్ చేస్తున్నారు. గాల్వనైజ్ చేయడం అంటే ఏంటంటే గాల్వానిక్ సెల్ని తయారు చేయడం. దెన్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ నాన్ మెటల్ సింగిల్ ఎలక్ట్రోడ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఇది నాన్ మెటల్ అని ఎలా చెప్పొచ్చు, క్లోరిన్ గ్యాస్ని మనం పంపిస్తున్నాం ప్లాటినం ఎలక్ట్రోడ్ చుట్టూ. అదే కదా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కూడా ఒక నాన్ మెటలిక్ ఎలక్ట్రోడే. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం రియాక్షన్ రాయాలి. మామూలుగా నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. సో M ప్లస్ Ne మైనస్ గివ్స్ రైజ్ టు Mn మైనస్. మామూలుగా మెటల్స్ అయితే ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటాయి, నాన్ మెటల్స్ అయితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయి. కాబట్టి ఈ ఈక్వేషన్ ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు Mn మైనస్ బార్ M ఈజ్ ఈక్వల్ టు E0Mn మైనస్ బార్ M మైనస్ 0.059/N ఇంటూ లాగ్. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముంది, ప్రోడక్ట్ సైడు Mn మైనస్, అప్పుడు Mn మైనస్ కాన్సన్ట్రేషన్. ఇది ఒక ఈక్విలిబ్రియం కాన్స్టెంటే, ఈ KC లాగా అనమాట. ఈ లాగ్ పక్కన KC ఉంటుంది, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KC ఉంది కదా, అదే అనమాట. కాబట్టి KC ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రేషియో బిట్వీన్ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ డివైడ్ అండ్ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. కాబట్టి Mn మైనస్ కాన్సన్ట్రేషన్ బై M అంటే 1 తీసుకుంటాం సాలిడ్ కాబట్టి, అప్పుడు ఈ ఈక్వేషన్ ఇలా మారుతుంది. ఫైనల్గా ఈ ఈక్వేషన్ని మనం క్లోరిన్ ఎలక్ట్రోడ్కి రాసినట్లయితే ECl మైనస్ బార్ హాఫ్ Cl2, PT. ఇది క్లోరిన్ అంటే నాన్ మెటలిక్ సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క సింబల్ అనమాట, అది దాని యొక్క పొటెన్షియల్. ఇప్పుడు మనకి ఇక్కడ 1 వచ్చింది. ఎందుకు వచ్చింది ఒకసారి దీన్ని పరిశీలించండి. హాఫ్ Cl2 ప్లస్ E మైనస్ గివ్స్ రైజ్ టు Cl మైనస్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, ఒక ఎలక్ట్రాన్, కాబట్టి N బదులు 1 రాసుకోవాలి. సో డిఫైన్ EMF, క్యాలిక్యులేట్ EMF ఆఫ్ ది ఫాలోయింగ్ గాల్వానిక్ సెల్. EMF అంటే ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి సెల్ యొక్క EMFని ఎలా కనుక్కుంటారని అడిగారు. EMF అంటే ద వోల్టేజ్ డెవలప్డ్ బై ఎనీ సోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సచ్ యాజ్ బ్యాటరీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ద వోల్టేజ్ డెవలప్డ్ బై ఎనీ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బ్యాటరీ నుంచి తయారైనటువంటి వోల్టేజ్ని మనం EMF అని అంటాం అనమాట సింపుల్గా. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సెల్, గాల్వానిక్ సెల్ రియాక్షన్ ఇక్కడ ఇచ్చారు. వాటి యొక్క పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ కూడా 2 ఇచ్చారనమాట ఇక్కడ, జింక్ సంబంధించి, కాపర్కి సంబంధించి. సో మనకి ఏం కనుక్కోవాలి, వాళ్ళు కనుక్కోమనింది ఇక్కడ Cu2 ప్లస్, ఇది Zn ప్లస్ Cu2 ప్లస్, CCl2 ప్లస్ కాదు, Cu2 ప్లస్. సో అదేవిధంగా Zn2 ప్లస్ ప్లస్ Cu. సో ఇప్పుడు మనం గాల్వానిక్ సెల్ రాసుకుందాము. గాల్వానిక్ సెల్ Zn ప్లస్ Cu2 ప్లస్ గివ్స్ రైజ్ టు Zn2 ప్లస్ Cu. ఇది గాల్వానిక్ సెల్ రియాక్షను. సో EMF కనుక్కోవాలంటే మనకేంటి ఫార్ములా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కనుక్కోవడానికి E0RHS మైనస్ E0LHS. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ మైనస్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటటువంటి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. 0.34 ఇక్కడ ఇచ్చినారు కదా వాల్యూస్, పైన కనిపిస్తున్నాయి కదా, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1.1 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది కూడా క్యాలిక్యులేట్ ది EMF ఆఫ్ ది సెల్ అట్
25 degrees C అంటే Cr ఫార్ Cr3 ప్లస్ 0.1 క్యాపిటల్. అదేవిధంగా ఇక్కడ 0.01 క్యాపిటల్ బార్ Fe ఉంది. సో దీని నుంచి ఎలా కనుక్కుంటారు అంటే మనకి ఫస్ట్ n = 6 ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2Cr అంటే ఫస్ట్ వచ్చి ఏంటంటే Cr ప్లస్ Fe2 ప్లస్ గివ్స్ రైజ్ టు Cr3 ప్లస్ Fe అంటే Cr3 ప్లస్గా మారుతా ఉంది, Fe2 ప్లస్ Feగా మారుతా. కాబట్టి Cr3 ప్లస్ గాను Fe2 ప్లస్ Fe గాను మారితే ఒక ఈక్వేషన్ వేయాలి. ఇప్పుడు మనకి బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ 2 3 6 కాబట్టి 2 వేసాం ముందు, అక్కడ 3 2 6 సరిపోతుంది. 6 ప్లస్లు ఇక్కడ 6 ప్లస్లు ఉన్నాయి. అప్పుడు బ్యాలెన్సింగ్ కోసం ఈ Cr ముందు 2, ఈ Fe ముందు 3 వస్తుంది. అంటే మనకి n = 6 అంటే ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో ఇది 6 ఎలక్ట్రాన్స్ని కోల్పోయి అది 6 ఎలక్ట్రాన్స్ని గ్రహించి జరుగుతుంది. కాబట్టి n = 6 లేదంటే ఛార్జ్ ఆన్ క్యాటయాన్ కూడా తీసుకోవచ్చు. మరి E0 = ER మైనస్ EL. సో కాబట్టి దాని నుంచి మనం ఈ సెల్ కనుక్కోవచ్చు. ఈ సెల్ = ఫస్ట్ E0 కనుక్కొని తర్వాత ఈ సెల్ కనుక్కోవచ్చు. ఈ సెల్ ఫార్ములా కూడా మనకు గాల్వానిక్ సెల్ నుంచి NS ఈక్వేషన్ నుంచి రాసుకోవచ్చు. సో Fe2 ప్లస్ అంటే Cr3 ప్లస్ ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కోఎఫిషియంట్, దాన్ని హోల్ స్క్వేర్గా రాసుకోవాలి. అదేవిధంగా Fe2 ప్లస్ దానికి ముందు 3 ఉంది కాబట్టి హోల్ క్యూబ్డ్గా రాసుకోవాలి. వాటి కాన్సన్ట్రేషన్స్ కూడా ఇచ్చారు కదా, ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు చూడండి. Cr3 ప్లస్ కాన్సన్ట్రేషన్ 0.1 క్యాపిటల్, Fe2 ప్లస్ కాన్సన్ట్రేషన్ 0.01 క్యాపిటల్ ఇచ్చారు. వాటి రెండింటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, log 0.1 హోల్ స్క్వేర్ బై 0.01 హోల్ క్యూబ్డ్. సో 0.30 మైనస్ 0.01 ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇంటూ 4 వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, ఈజీగా చేయొచ్చు దీన్ని. సో 4 log 10 వస్తుంది. అప్పుడు log 10 అంటే 1 కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసి 0.04 దట్ ఈక్వల్ టు 0.26 వోల్ట్స్ వస్తుంది. సో ఇదే విధంగానే రిప్రజెంట్ ద సెల్ ఇన్ విత్ ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఒక సెల్ ఉంది. ఈ సెల్కి సంబంధించి మనం ఈ సెల్ కనుక్కోవాలి. E0 సెల్ = 3.17 వోల్ట్స్ ఇచ్చారు. మనం దీనికి యొక్క సెల్ రిప్రజెంటెడ్ ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ Ag ప్లస్ మాత్రం ఉంది. మనం బ్యాలెన్స్ ఈక్వేషన్ రాసుకునేటప్పుడు Ag ప్లస్ హోల్ స్క్వేర్ రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి చూడాలి, మనకి ఇచ్చిన ఈక్వేషన్లో 2Ag ప్లస్ ఉంది కాబట్టి దానికి సంబంధించి Kc రాసేటప్పుడు ఈ 2ని పైన ఘాతంగా రాసుకోవాలి. సో అదేవిధంగా ఈ సెల్ కనుక్కున్నారు. ఇక్కడ కూడా ఈ సెల్ కనుక్కుంటే E0 సెల్ 0.059 by n into log of Mg2 ప్లస్ కాన్సన్ట్రేషన్ బై Ag ప్లస్ అయాన్స్ హోల్ స్క్వేర్. ఎందుకు Mg2 ప్లస్ వచ్చిందంటే అది ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. ప్రోడక్ట్ Ag ఎందుకు రాయలేదు, Ag సాలిడ్ కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ని 1గా తీసుకున్నారనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ లెక్క కూడా చాలా ఇంపార్టెంట్. 2.96 వోల్ట్స్ వస్తుంది. అదేవిధంగానే ద రిలేషన్ బిట్వీన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ది సెల్ రియాక్షన్ అంటే E0 సెల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇది అండ్ స్టాండర్డ్ EMF ఆఫ్ ది సెల్. మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఈ E0 సెల్కి మధ్య రిలేషన్ ఏంటి అని చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా E0 సెల్ = 2.303 × RT/NF × log Kc. Kc అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాటిని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా E0 సెల్ = 0.059 n × log Kc వస్తుందన్నమాట. మరి ఇప్పుడు దానికి సంబంధించి ఒక లెక్క చేద్దాం. ఇక్కడ క్యాలిక్యులేట్ ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్ Cu ప్లస్ 2Ag ప్లస్ గివ్స్ రైజ్ టు Cu2 ప్లస్ 2Ag. ఈ E0 సెల్ వాళ్ళే ఇచ్చారు 0.46 వోల్ట్స్ అని. మనకి E0 సెల్ కనుక్కోవడానికి అంటే E0 సెల్ = 0.059 n × log Kc కదా. E0 సెల్ వాల్యూ 0.46, Kc కనుక్కోవాలి మనం. సో Kc కనుక్కున్నాం అంటే ఇక్కడ log Kc = 15.6 వచ్చింది కాబట్టి Kc = యాంటీ-లాగ్ ఆఫ్ 15.6. సో దీన్ని చేయొచ్చు మనకి యాంటీ లాగర్థం చూసి 3.9818 × 10⁻15 వస్తుంది. Kcకి యూనిట్స్ లేవు, అది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కాబట్టి. దీన్ని ఎలా చేయాలని ఇంకొక వీడియోలో నేను చెప్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యారడేస్ లా చూద్దాం. సో ఫ్యారడే అనే సైంటిస్టు 2 లాస్ని ప్రపోజ్ చేశాడు. ఒకటి ఫ్యారడేస్ ఫస్ట్ లా అంటారు. ఈ ఫ్యారడేస్ ఫస్ట్ లా ఏం తెలియజేస్తుందంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఆర్ లిబరేటెడ్ ఇన్ ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ది ఎలక్ట్రోలైట్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్. అంటే ఒక ఎలక్ట్రోలైసిస్ గుండా కరెంటు ఒక సొల్యూషన్ గుండా మనం పంపించినట్లయితే ఆ ఎలక్ట్రోడ్స్ వద్ద వచ్చి చేరినటువంటి లేదా విడుదలైనటువంటి పదార్థం యొక్క ద్రవ్యరాశి మాస్ అని చెప్పొచ్చు, లేదా వెయిట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వెయిట్ W తీసుకున్నారు. W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. అంటే Q అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ రాయాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేస్తే ఆ కాన్స్టెంట్ని జెడ్ అనుకున్నారనమాట. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్, క్యూ ఈజ్ ఈక్వల్ టు సిటీ, ఎందుకంటే మన కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ కదా, కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు సిటీ వస్తుంది, సి అంటే కరెంటు. సో ఈ క్యూ బదులు సిటీ రాసుకోవచ్చు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ సిటీ అనేది ఫారడే ఫస్ట్ లా అనమాట. డబ్ల్యూ అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఛార్జ్గా తీసుకోవచ్చు. సి అంటే కరెంట్ ఇన్ యాంపియర్స్, టీ అంటే టైమ్ ఇన్ సెకండ్స్. కానీ జెడ్ అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్, అంటే ద రేషియో బిట్వీన్ కెమికల్ ఈక్వలెంట్ అండ్ ఫారడే కాన్స్టెంట్ అనమాట. సో కెమికల్ ఈక్వలెంట్ అంటే ఈక్వలెంట్ వెయిట్ అని కూడా అనొచ్చు కెమికల్ ఈక్వలెంట్ని, ఫారడే కాన్స్టెంట్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ సిటీ ఉంది కదా, ఈ జెడ్ బదులు ఈ బై ఎఫ్ని కానీ మనం రీప్లేస్ చేస్తే అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ సిటీ కూడా వస్తుంది. ఇది ఫారడే ఫస్ట్ లా యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనమాట. సో ఎఫ్ అంటే ఏంటి, ఫారడే కాన్స్టెంట్ 96,500 కూలుమ్స్ ఫర్ మోల్ అనమాట. కూలుమ్ అనేది సైంటిస్ట్ నేమ్. సో నెక్స్ట్ ఫారడే సెకండ్ లా, అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్, ఒకే రకమైన కరెంట్ని ఈ విధంగా సిరీస్లో కలిపినటువంటి వేరు ఎలక్ట్రోడ్స్ కన్నా సమానమైన కరెంట్ కానీ మనం పంపించినట్లయితే ఈ ఎలక్ట్రోడ్స్ వద్ద ఏర్పడినటువంటి సబ్స్టెన్స్ యొక్క మాస్ ఏదైతే ఉంటుందో ఆ మాస్ యొక్క రేషియో m1:m2:m3 ఈజ్ ఈక్వల్ టు వాటి ఈక్వలెంట్ వెయిట్స్ యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. సో m1/e1 ఈజ్ ఈక్వల్ టు m2/e2 ఈజ్ ఈక్వల్ టు m3/e3గా ఉంటుంది, లేదా m1:m2:m3 ఈజ్ ఈక్వల్ టు e1:e2:e3గా మనం చెప్పొచ్చు. మీకు ఎక్కడైనా నోట్స్ మీరు కావాలి, ఈ నోట్స్ నేను రాసుకోవాలి బాగుంది అనుకుంటే, ఇదంతా ఎగ్జామ్ ఓరియంటెడ్ తయారు చేసిన నోట్స్. ఎగ్జామ్కి ఫారడే సెకండ్ లా అంటే ఈ మ్యాటర్ రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. కాబట్టి మీరు ఈ నోట్స్ కావాలనుకున్నప్పుడు మీరు